తూర్పుగోదావరి జిల్లా గోకవరంలో తిరంగా యాత్ర జరిగింది. మాజీ జవాన్లతో కలిసి 100 అడుగుల జాతీయ జెండాను ప్రదర్శిస్తూ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ ర్యాలీలో పాల్గొన్నారు. దేవీ చౌక్లో జవాన్ మురళీ నాయక్ చిత్రపటానికి పూలమాల వేసి ఎమ్మెల్యే నివాళులర్పించారు. ర్యాలీలో పంచాయతీ, రెవెన్యూ, పోలీసు, వైద్య సిబ్బంది, మాజీ జవాన్లు, విద్యార్థులు, స్థానికులు పాల్గొన్నారు. మాజీ సైనికులను ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ ఈ సందర్భంగా అభినందించి శాలువాతో సత్కరించారు. ఆపరేషన్ సింధూర్లో ఎక్కడా రాజకీయం లేదు, కేవలం ఉగ్రవాదాన్ని తుదముట్టించడమే లక్ష్యంగా జరిగిందని ఎమ్మెల్యే జ్యోతుల చెప్పారు. ప్రధానమంత్రి పిలుపు మేరకు, గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క ఆదేశం మేరకు ఈరోజు త్రిరంగ యాత్ర ఏదైతే ఆపరేషన్ సింధూర్ తోటి మొన్న జరిగినటువంటి దుశ్చర్య, పాకిస్తాన్ చేసినటువంటి దుశ్చర్య కారణంగా అకాలంగా అన్యాయంగా అసువులు బాసినటువంటి మరి మన భారతీయులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఆత్మను శాంతించడం కోసం మరి మనందరినీ రక్షించడానికి ప్రాణార్పణ చేసినటువంటి మురళీ నాయక్ మనవాడు, మరి ఆయన కూడా అసువులు బాసినటువంటి పరిస్థితి, మనల్ని రక్షించేటటువంటి కార్యక్రమం. అయినప్పటికీ భారతదేశం తీసిపోలేదు. వీరోచిత పోరాటంలో కానీ స్వయ యుద్ధ సామాగ్రిని సంపాదించుకోవడంలో కానీ మేము ముందున్నామని చాటి చెప్పడానికి మొన్న జరిగినటువంటి ఆపరేషన్ సింధూర్ లో స్వదేశీ యుద్ధ సామాగ్రితోటే యుద్ధాలు చేసి పాకిస్తాన్ ని వేళ నివారించడమే కాకుండా మమ్మల్ని పరిరక్షించండి బాబు, తినడానికి తిండి లేదు, ఉండడానికి తాగడానికి నీళ్లు లేవు, ఈ రోజు మేము బతుకు ఎలాగా అని చెప్పి హడలెత్తిపోయి ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి ముఖ్యమైన దేశాలన్నిటినీ కూడా దేవరించి ఈరోజు యుద్ధ విరమణ చేయించుకున్నటువంటి పరిస్థితి. దీనికి మన భారత ప్రధాని యొక్క వ్యూహ రచన, త్రివిధ దళాలు చేసినటువంటి ఇవి ఇప్పటివరకు అప్డేట్స్. కీప్ వాచింగ్ 99.